హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ supersuma. ఈరోజు మనం వీడియోలో చూడబోతున్నాం ఏంటంటే మంచు ముక్కలతోటి మచ్చలు మాయం అన్నమాట. టైటిల్ చూసారు కదా. సో ఏంటి అంటే ఈ మధ్య మనం ఎండల కాలం, బాగా ఎండలు ఉన్నాయి. బయటికి వెళ్ళినప్పుడు స్కిన్ పాడైపోతుంది, డల్ అయిపోతుంది. అలాగే మనం స్కిన్ ట్యాన్ కూడా బాగా అయిపోతుంది. సో వీటన్నిటికీ మనము ప్రతిసారి పార్లర్కి వెళ్ళలేము. పార్లర్కి వెళ్ళి అక్కడ గంటలు గంటలు ఉండలేము. ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్స్ ఇంట్లో ఉండి వాళ్ళ వర్క్ చూసుకుంటున్నారు. స్క్రీన్ చూసి ఎక్కువ వాళ్ళకి ఫేస్ అనేది డల్ అయిపోతుంది. అలాగే మన ఫోన్ చూస్తున్నాం. నాకైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నేను ఫోన్ చూడటం ఎక్కువైంది. అలాగే ఇద్దరు పిల్లలతోటి, వాళ్ళిద్దరు చిన్నపిల్లలు. మా పెద్ద బాబు ఏమో 3 years, మా చిన్న బాబు ఏమో 6 months. సో వాళ్ళని చూసుకోవాలి. ఇంట్లో మేము నలుగురమే ఉంటాం. సో ఇంట్లో పని, స్ట్రెస్, ఒత్తిడి, వీటన్నిటి వల్ల ఇదంతా కూడా మన స్కిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మన ఫేస్ మీద ఎక్కువ కనిపించకుండా ఫేస్ ఫ్రెష్గా ఉండాలి. అలాగే దేనికైనా సరే ఫేస్ కానీ, హెల్త్ కానీ, స్కిన్ కానీ హెల్తీగా కనిపించాలంటే అఫ్కోర్స్ 8 hours స్లీప్ అనేది చాలా ముఖ్యము. కానీ పిల్లలతోటి కుదరదు కదా. నాలాంటి తల్లులు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇంట్లో ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. సో వాళ్ళ స్కిన్ పాడైపోతూ ఉంటుంది. మచ్చలు వస్తాయి, పింపుల్స్ వస్తాయి. అలాగే స్కిన్ అన్ఈవెన్గా ఉంటుంది. నా కళ్ళ చుట్టూ చూడండి, డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నిద్ర సరిగ్గా ఉండదు. ఎందుకంటే మధ్య మధ్యలో పిల్లలు ఎగుస్తూ ఉంటారు కదా. సో డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ మధ్య నాకేంటంటే మౌత్ చుట్టూ కూడా కొంచెం బ్లాక్నెస్ వచ్చింది. స్కిన్ అనేది అన్ఈవెన్గా ఉందన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని స్ట్రెస్ వల్ల వస్తాయి, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల స్కిన్ పాడైపోతుంది. సో ఇలాంటివన్నీ రీజన్స్ అనమాట మన స్కిన్ పాడైపోవడానికి. సో దాని దగ్గర నాకు మంచి చిట్కా ఉందన్నమాట, రిఫ్రెషింగ్గా ఉండే చిట్కా. ఆ చిట్కా చూద్దాము. చూసే ముందు మీరు నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ ఇన్ఫర్మేషన్ వల్ల నాకు మంచి కంటెంట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మీరందరూ కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అదేంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఒక మీడియం సైజ్ ఒక టమాటో తీసుకొని దాని తొడుము కట్ చేసుకొని ఒక చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. అలాగే 1 inch కొబ్బరి ముక్క. కోకోనట్లో మనకి మంచి స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. నేను ఒక 2 inches ముక్క తీసుకున్నాను. ఇది మెయింటైన్ చేస్తుంది ఎలాక్ట్రిసిటీ, అలాగే ఫ్లెక్సిబిలిటీని స్కిన్కి ఉన్నది మెయింటైన్ చేస్తుంది అనమాట. అలాగే స్కిన్ వైట్ చేస్తుంది, మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. అలాగే గ్రీన్ టీ వాటర్ తీసుకున్నాను నేను. గ్రీన్ టీని చక్కగా కొంచెం సేపు చల్లటి నీళ్ళలో నానబోసేస్తే కొంచెం అంతా షెడ్ అయిపోతుంది అనమాట. సో ఈ మూడింటిని నేను మిక్సీ పట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా, సో దాంట్లో ఉన్న వాటర్ అంతా నేను జల్లెడ పడుతున్నాను, స్ట్రెయిన్ చేస్తున్నాను. సో గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే స్కిన్ ఇరిటేషన్ని, అలాగే స్కిన్ రెడ్నెస్ని, స్వెల్లింగ్ని, ఇలాంటివన్నిటిని కూడా తగ్గిస్తుంది అనమాట. అలాగే టమాటోలో మనకి ఎక్సెస్ సెబమ్ అనేది మన స్కిన్ మీద రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే ఆయిల్ తక్కువ వచ్చేలాగా చేస్తుంది. అలాగే బ్లాక్నెస్, అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి రాకుండా చేస్తుంది. ఇది స్ట్రెయిన్ చేసిన జ్యూస్ని నేను ఇలాగా ఐస్ క్యూబ్స్లో వేసుకున్నాను అనమాట. ఐస్ క్యూబ్ బోర్డ్లో వేసుకున్నాను. సో దీని తర్వాత మళ్ళీ నేను ఒక పొటాటో, అలాగే పొమోగ్రానైట్స్, లెమన్. పొటాటోని నేను పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్ నిండా తీసుకున్నాను. పొటాటోలో రేడియంట్ స్కిన్ కాంప్లెక్షన్ని ఇస్తుంది అనమాట. అలాగే పొమోగ్రానైట్ జ్యూస్ ఒక మిక్సీ జార్ తీసుకొని పొటాటో అలాగే పొమోగ్రానైట్ జ్యూస్ 2 యాడ్ చేసుకున్నాను. అలాగే దీన్ని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి మిక్సీలో. పొటాటో ఏంటంటే అజాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది న్యాచురల్ స్కిన్ బ్రైట్నింగ్ ఏజెంట్గా మనకి పనిచేస్తుంది. అలాగే డార్క్ స్పాట్స్ని, హైపర్ పిగ్మెంటేషన్ని తీసేస్తుంది అనమాట. సో పొమోగ్రానైట్లో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే డల్నెస్, డ్రై స్కిన్ అనేది రిడ్యూస్ చేస్తుంది. అలాగే స్కిన్ రఫ్నెస్ని కాపాడుతుంది అనమాట, తీసేస్తుంది. రఫ్నెస్ తీసేసి స్కిన్ హైడ్రేట్ చేస్తుంది. దీంట్లో నేను ఒక లెమన్ వేసుకొని దీంట్లోకి ఐస్ క్యూబ్స్లోకి బోర్డ్లోకి వేసేసుకుంటున్నాను.
ఇది స్కిన్కి చాలా మంచిది. లెమన్ యాంటీ ఆక్సిడెంట్, అలాగే రిడ్యూస్ చేస్తుంది స్కిన్ డ్యామేజ్, అలాగే ప్రీమెచ్యూర్ ఏజింగ్ అనేది రాకుండా కాపాడుతుంది, మెయింటైన్ చేస్తుంది అనమాట స్కిన్ pH వాల్యూని, అలాగే యాంటీ ఫంగల్ అనమాట. సో నేను మళ్ళీ మూడో చిట్కా ఏంటి అంటే, ఒక బౌల్లో నేను రైస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూను టర్మరిక్ పసుపు యాడ్ చేశాను, అలాగే ఒక టేబుల్ స్పూను హనీ యాడ్ చేశాను. సో రైస్ వాటర్ ఏంటంటే స్కిన్ స్మూత్ చేస్తుంది, అలాగే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా మంచిది అనమాట. న్యాచురల్ సన్ స్క్రీన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ని బ్రైట్ చేసి మినిమైజ్ చేస్తుంది పోర్స్ని, మన ఓపెన్ పోర్స్ అలాంటివి రాకుండా మినిమైజ్ చేస్తుంది అనమాట. అలాగే పసుపు చాలా స్కిన్ ప్రాబ్లమ్స్కి ఇట్స్ ద బెస్ట్ అనమాట. దీన్ని అన్నిటిని నేను ఇట్లా మిక్సీ జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 6 to 8 hours. అదే ఇదనమాట. సో 6-8 hours తర్వాత ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా ఇట్లా గట్టిగా అయిపోయినాయి, ఐస్ క్యూబ్స్ లాగా తయారైనాయి అన్నమాట. ఇది మనకు నచ్చిన స్కిన్ టైప్కి తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫేస్కి స్క్రబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఫేస్ మీద అప్లై చేస్తే ఇది. సో అప్లై చేసి చూపిస్తా నేను. ఇట్లా ఒక ర్యాపర్లో పెట్టుకొని మన స్కిన్ మీద అప్లై చేస్తుంటే దాంట్లో ఉన్న ప్రోడక్ట్ అంటే మనం ఫ్రూట్స్ అలాగే వాటితో చేసాం కదా, బంగాళదుంప బ్లాక్నెస్ తగ్గిస్తుంది. ఇది బంగాళదుంపతో చేసిన ఐస్ క్యూబ్ అనమాట. బంగాళదుంప, లెమన్, పొమగ్రానైట్ వేసుకున్నాం కదా అదొకటి. ఇట్లా ఐస్ క్యూబ్స్ తోటి మనము మసాజ్ చేసుకుంటే ఏంటంటే పఫీనెస్ ఉంటే పోతుంది, అలాగే కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం అప్లై చేస్తుంటే దాంట్లో ఉన్న దీంతో కాబట్టి మనం మొత్తము వాటర్ అలాంటివి యాడ్ చేయలేదు కాబట్టి, గ్రీన్ టీ అలాంటివి. సో ఫైన్ లైన్స్ తగ్గుతాయి ఐస్ క్యూబ్స్ ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల. అంటే ఏజింగ్ ప్రాసెస్ అనేది ఫైన్ లైన్స్ వస్తే కొంచెం ఏజ్డ్గా కనిపిస్తాం కదా, సో ఫైన్ లైన్స్ రాకుండా చూస్తుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే ఏమవుతుంది, న్యాచురల్గానే స్కిన్ గ్లో అనేది వస్తుంది. సో స్కిన్ వైట్నెస్ కూడా అవుతుంది అనమాట, మనం కలర్ఫుల్గా తెల్లగా అవుతాం, స్కిన్ వైటన్ చేస్తుంది, అలాగే గ్లో కూడా వస్తుంది. స్పాట్స్ కానీ పింపుల్స్ కానీ అలాంటివి ఉంటే తగ్గిస్తుంది. స్కిన్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది అనమాట. స్కిన్ ఇన్ఫ్లమేట్ అవుతే ర్యాషెస్ కానీ అలాంటివి కానీ వస్తాయి కదా, సో అలాంటివన్నీ తగ్గిస్తుంది అనమాట. సో ఇది ఇట్లా అప్లై చేసుకున్నాను. మీరు ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. నేను మీకు 3 types చూపించాను కదా, వాటిల్లో ఏదైనా అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం అప్లై చేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడు కొంతమంది మేకప్ అట్లా ఎక్కువ వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళైతే మేకప్ ప్రోడక్ట్స్ అనేవి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట స్కిన్ అనేది. సో నేను మేకప్ అలాంటివి ఏం వేసుకున్నాను, వీడియోలో కూడా మేకప్ అలాంటివి ఏం వేసుకోను, లైట్గా లిప్ బామ్ వేసుకుంటా, కళ్ళకి కాటుకు పెట్టుకుంటా, అంతే. నా స్కిన్ నేను తీసుకునే కేర్ ముఖ్యంగా ఏంటంటే అంతే. ఎప్పుడన్నా ఇలాంటి న్యాచురల్ థింగ్స్ అనేవి హోమ్ మేడ్ ప్యాక్స్ అలాంటివి నేను ట్రై చేస్తుంటాను స్కిన్ కోసం. ఎప్పుడు వదిలేయలేము కదా, మన స్కిన్ మనం కాపాడుకోవాలి కాబట్టి. సో 10 నిమిషాలు ఉంచుకొని డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ పెట్టుకునేటప్పుడు కూడా ముందు మీరు ఫేస్ వాష్ చేసుకొని ఐస్ క్యూబ్స్ పెట్టేసుకోండి. స్కిన్ అనేది బాగుంటుంది. అంటే మన ఫేస్ మీద ఆల్రెడీ ఉన్న డర్ట్ స్కిన్ అంతా మళ్ళీ లోపలికి అబ్జర్బ్స్ అవ్వకుండా ముందే మనం ఫేస్ వాష్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ప్లెయిన్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.
సో ఒక 10 నిమిషాల తర్వాత నేను మళ్ళీ మీకు కనిపిస్తాను. ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. ఓకే, ఫేస్ వాష్ చేసుకొని క్లీన్ చేసేసుకున్నాను నేను. నాకైతే స్కిన్ అనేది చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అలాగే కొంచెం కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. స్కిన్ అనేది మంచి ఏమంటారు రిఫ్రెషింగ్గా బాగా అనిపిస్తుంది. ఒకవేళ మనము డైలీ యూజ్ చేస్తే మన స్కిన్ మీద మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. సో నాకైతే మంచి ఫీల్ వస్తుంది స్కిన్ మీద, చక్కటి గ్లో వచ్చింది. పింపుల్స్ అనేవి త్వరగా తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. స్కిన్ అనేది కూడా గ్లో వచ్చింది, చాలా బాగుంది. ఫుల్ కలర్ కూడా వస్తారు మనం స్కిన్ మీద డైలీ అప్లై చేస్తుంటే. అన్ని న్యాచురల్ థింగ్స్ కాబట్టి, ఐస్ క్యూబ్స్ కాబట్టి మంచి ఐస్ క్యూబ్ ఫేషియల్ లాగా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకైతే స్కిన్ అయితే చాలా అంటే బాగా మంచి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట స్కిన్ మీద. మీకు కనిపిస్తుందో లేదో కెమెరాలో మాత్రం. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కేసి గంట సింబల్ కొట్టేసేయండి.